నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, సున్నితమైన మనసున్న వారు తమకి తామే శత్రువులు. వారికి మోసం చేసేంత తెలివి ఉండదు, మర్చిపోయేంత బలము ఉండదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడడమే తెలుసు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సీనియర్ ఆర్టిస్ట్ విచిత్ర. ఈ మధ్య కాలంలో సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ బాగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇండస్ట్రీకి చెందిన చాలా మంది లేడీ ఆర్టిస్టులు తమకి జరిగిన చేదు అనుభవాలను ఒక్కొక్కరిగా బయట పెడుతున్నారు. అందులో కొందరు ఆధారాలతో సహా ఎన్నో రహస్యాలను లీక్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే సీనియర్ ఆర్టిస్ట్ విచిత్ర కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. ఈ తరం ప్రేక్షకులకి విచిత్ర ఎవరో పెద్దగా తెలియకపోవచ్చు, కానీ 90వ దశకంలోని జనాలకి ఈమె చిరపరిచయమే. ఇక అలా తెలుగులో వెంకటేష్ నటించిన పోకిర్ రాజా మూవీలో, రజనీకాంత్ ముత్తు మూవీలోను, బాలకృష్ణ చేసిన భలేవాడివి బాసు అనే మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి విచిత్ర తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె తమిళ్ బిగ్ బాస్ సీజన్ 7 షోలో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. ఇకపోతే ఈమెకు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కంటెస్టెంట్స్ కి ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పాలనగా అందుకు విచిత్ర తనకి తెలుగులో ఒక సినిమా షూటింగ్ లో జరిగిన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. అలా ఒక తెలుగు సినిమా షూటింగ్ కోసం నేను కేరళ వెళ్ళాను. అక్కడ నాకు మూవీ టీం 3 స్టార్ హోటల్లో రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ మూవీ హీరో హోటల్ కి రావడంతో నేను వెళ్ళి అతన్ని కలిశాను. ఇక అతను నువ్వు నా సినిమాలో నటిస్తున్నావా అని అడగగా నేను అవును అని సమాధానం ఇచ్చాను. అలా ఆ తర్వాత అతనికి నా పేరు కూడా తెలియదు గాని వెంటనే రూమ్ కి రమ్మని పిలిచాడు. ఆ స్టార్ హీరో అలా అడిగేసరికి ఏం చేయాలో అర్థం కాక నా గదికి నేను వెళ్ళిపోయి నిద్రపోయా. ఇక అలా మరుసటి రోజు నుంచి నన్ను టార్చర్ పెట్టడం మొదలెట్టాడు. అలా అతను షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రోజు తాగొచ్చి నా రూమ్ తలుపుల్ని కొడుతుండేవాడు. ఇలా రోజు జరిగేసరికి ఆ హోటల్ మేనేజర్ సహాయంతో నేను ఆ హీరోకి తెలియకుండా రోజుకో రూమ్ ని మార్చేదాన్ని. అలా ఆ హీరోకి ఒక రోజు ఓపిక నశించడంతో ఆ రోజు గిరిజన వాతావరణ నేపథ్యంలో ఒక సీన్ తీస్తున్నారు. ఇక అక్కడే ఆ స్టార్ హీరో నాతో కావాలనే అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో నేను ఈ విషయాన్ని అక్కడున్న స్టంట్ మాస్టర్స్ కి చెప్పగా అందుకు అతను కోపంగా అందరి ముందు నన్ను చెంప మీద కొట్టాడని విచిత్ర చెప్పుకొచ్చింది. అసలు విచిత్రని లైంగికంగా వేధించిన స్టార్ హీరో ఎవరు? నటుడు సత్యరాజ్కి విచిత్రకి ఉన్న సంబంధం ఏంటి? విచిత్ర లైంగిక వేధింపులకు గురైన ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయలేదు? గౌండమణి వల్లే విచిత్ర తమిళ ఇండస్ట్రీలో ఎదిగిందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు మంచివాడు అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రమే చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలా మందికి ఉండదు. జయంతి అలియాస్ విచిత్ర, ఈమె 1973 జూన్ 2న తమిళనాడులోని చెన్నైలో ఒక నిరుపేద క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి విలియమ్స్, తల్లి మేరీ వసంత. ఈమెకు 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తల్లిదండ్రులు సినిమాల్లో చిన్నా చితక పాత్రలు చేస్తూ నాటకాల్లో స్టేజ్ ఆర్టిస్టులుగా పనిచేస్తుండేవారు. అలా విచిత్ర తల్లిదండ్రులు స్టేజ్ మీద చేసే పర్ఫార్మెన్స్ చూస్తూ పెరగడంతో ఈమెకి కూడా యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక అలా విచిత్ర తన స్కూలింగ్ ని ఏవిఎం మెట్రికులేషన్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న ఈమె బాగా చదివి డాక్టర్ అవ్వాలనుకుంది. ఇక ఈమె ఒక ఇంటర్వ్యూలో తన చిన్నతనంలో తల్లిదండ్రులు నాటకాలు చేస్తూ ఊరూరు వెళ్ళిపోతే ఈమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తనకి తెలిసిన వాళ్లే తన పైన లైంగిక దాడి చేసేవారని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని చెప్పి నోరు మూసేసేవారని, నా తల్లిదండ్రులకు కూడా నేను దీని గురించి చెప్పుకోలేకపోయేదాన్ని. అలా 5 సంవత్సరాల ఆ టార్చర్ని భరించానంటూ ఈమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అందుకే అమ్మాయిల్ని తెలిసిన వారి దగ్గరైనా తెలియని వారి దగ్గరైనా వదలకండి అంటూ ఈమె చెప్పుకరావడం విశేషం. ఇక ఆ తర్వాత వీరుండే ఇల్లుని ఖాళీ చేసి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యారు. ఎందుకంటే వీరి ఇంటి ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారడంతో అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేక చిన్నింటికి మారడం జరిగింది. ఇందుకు కారణం స్టేజ్ ప్రోగ్రామ్స్ తగ్గడంతో పాటు సినిమాల్లో ఈమె తల్లిదండ్రులకి ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఇక అలా విచిత్ర 10వ తరగతి పూర్తవగానే తల్లిదండ్రులు ఈమెను సినిమాల్లో చేర్పించి డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇక ఎలాగో విచిత్రకు కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి యాక్టింగ్ చేయాలని డిసైడ్ అయింది. ఇక ఇదిలా ఉంటే అప్పటికే ఇండస్ట్రీలో జయంతి పేరు మీద ఆర్టిస్టులు ఉండడంతో ఈమె తల్లిదండ్రులు ఈమె పేరుని విచిత్రగా మార్చడం జరిగింది. అలా కూతురికి ఒక ఫోటోషూట్ ని చేపించి హీరోయిన్ ని చేయాలని తండ్రి కూతురుని తీసుకొని ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళేవాడు. అలా 1 ఇయర్ ట్రై చేయగా పోర్కోడి అనే తమిళ్ మూవీలో కొత్త హీరో అయిన వెట్రి సరసన విచిత్రకి హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఆ మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగులో చేసే సుధా గారు సెకండ్ హీరోయిన్ అవ్వడం విశేషం.
అలా పోర్కోడి మూవీ 1991లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఆ తర్వాత వెంటనే అవల్ ఓరు వసంతం అనే మూవీలో విచిత్రకి హీరోయిన్ గా కొత్త హీరోతో యాక్ట్ చేసే ఛాన్స్ రాగా ఈ మూవీ 1992లో రిలీజ్ అయ్యి అటొచ్చి ఇటు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఇక విచిత్ర తల్లిదండ్రులు హీరోయిన్ గా నీకు అదృష్టం లేదని హీరోయిన్ ఛాన్స్ల కోసం వెయిట్ చేసుకుంటూ కూర్చుంటే మనం తినడానికి తిండి లేని పరిస్థితికి వెళ్తామని చెప్పడంతో విచిత్ర చిన్నతాయి అనే మూవీ ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇక అప్పట్లో టాప్ కమీడియన్ కాంబినేషన్ లో గానీ టాప్ విలన్ కాంబినేషన్లో కానీ ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ నటించాలంటే వారితో క్లోజ్గా ఉంటేనే సాధ్యమయ్యేది. అలా విచిత్ర తన ఇంటి ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా సినిమాల్లో మంచి గుర్తింపును పొంది డబ్బు సంపాదించాలని టాప్ కమీడియన్గా ఉన్న గౌండమణితో మంచి స్నేహాన్ని ఏర్పరచుకుంది. ఇక ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరు క్లోజ్ అవ్వడంతో వెంటనే కమల్ హాసన్తో తేవర్ మగన్ అనే మూవీ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి విచిత్రకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక అలా ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూనే మరోవైపు మలయాళంలో డబ్బు కోసం బి గ్రేడ్ సినిమాల్లో విచిత్ర యాక్ట్ చేయడం మొదలెట్టింది. అలా ఇలమేదం, రిషి, రుద్రాక్షం అనే మూవీస్ చేస్తూనే అజిత్ ఫస్ట్ మూవీ అయిన అమరావతిలో ఐటమ్ డాన్సర్గా కూడా చేసింది. ఇక ఆ తర్వాత రసిగన్, ఆత్మ, రాజాది రాజా అనే మూవీస్లోనూ ఐటమ్ డాన్సర్గా చేయడంతో ఈమెకు ఎక్స్పోజింగ్ క్యారెక్టర్స్ రావడం మొదలయ్యాయి. ఇక అలా ఐటమ్ డాన్సర్గా ఎక్స్పోజింగ్ క్యారెక్టర్స్లో చేసిన అంతలా డబ్బు రాకపోవడం, అప్పటికే గౌండమ్మనికి ఛాన్సులు కూడా తగ్గడంతో విచిత్ర అమ్మైది పడే అనే మూవీ చేసేటప్పుడు సత్యరాజ్తో మంచి స్నేహాన్ని ఏర్పరచుకుంది. ఇక అలా స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారడంతో విచిత్ర కోసమే సత్యరాజ్ ప్రత్యేకంగా కాంబినేషన్ క్యారెక్టర్స్ ని రాయమని డైరెక్టర్స్ కి చెప్పేవాడు. అలా వండి చోలై చిన్నారసు, పొన్ను వీటుకారన్, విల్లాది విల్లన్ అని వీరిద్దరూ కలిసి 8 సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే 1995లో విచిత్ర వెంకటేష్ నటించిన పోకిరి రాజా అనే మూవీతో తెలుగులోకి అరంగేట్రం చేసిన ఈమెకి తెలుగులో సరైన సపోర్ట్ లేకపోవడంతో తెలుగు మూవీస్లో ఆ తర్వాత ఎవరు ఈమెకు ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ఈమె నెపోలియన్, రామ్కి, కార్తిక్, ప్రభుతో ఉన్న మంచి ఫ్రెండ్షిప్ కారణంగా తమిళ్లోనే మూవీస్ చేయడం జరిగింది. ఇక ఈ విషయం తెలిసి సత్యరాజ్కి విచిత్ర మీద కోపం వచ్చి తన సర్కిల్లో ఉండే డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి ఇక పైన విచిత్రకి ఛాన్స్లు ఇవ్వకూడదని చెప్పడంతో ఆ తర్వాత ఈమెకు ఛాన్సులు రావడం తగ్గిపోయాయి. ఇలా 2 సంవత్సరాలు ట్రై చేసినా ఏ మూవీలోనూ ఛాన్సులు రాకపోయేసరికి డైరెక్టర్, యాక్టర్ అయిన మణివన్నన్ సహాయంతో చిన్నా చితక పాత్రలు చేయడం మొదలెట్టింది. కానీ ఈమె అన్ని మూవీస్లోనూ ఎక్స్పోజింగ్ క్యారెక్టర్స్ చేయడం తప్ప ఈమె టాలెంట్ బయటపడేలా ఒక్క మూవీ కూడా చేయకపోవడంతో డైరెక్టర్స్ కూడా ప్రత్యేకంగా ఈమె కోసం క్యారెక్టర్స్ ని రాయాలనిపించేది కాదు. ఇక ఇదిలా ఉన్నప్పుడే రజనీకాంత్ ముత్తు మూవీలో ఈమె వడివేలుతో చేసిన కామెడీకి ఆడియన్స్ నుండి ఈమె మంచి నటి అని గుర్తింపు రావడంతో వడివేలుతోనే తొడరం, పూందోటం, పొన్ను వెలిగిద భూమి, ఎల్లామే ఏన్ పొండాటిదా, మణిరత్నం అనే మూవీస్ ని చేయడంతో కమీడియన్ గా ఈమెకు మంచి గుర్తింపు వచ్చి ఛాన్సులు కూడా వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా కామెడీ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంటూనే మధ్య మధ్యలో మలయాళంలో శోభనం, గంధర్వరాత్రి అనే బి గ్రేడ్ సినిమాల్లో కూడా నటించేది. ఇక ఇదిలా ఉన్నప్పుడే పోకిరి రాజా మూవీలో విచిత్రకి కమిడియన్ గుండు హనుమంతరావుకి మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటే బాలకృష్ణ గారి భలేవాడియు బాసు మూవీలో పుష్ప అనే క్యారెక్టర్ కోసం అందంగా ఉండే అమ్మాయిని డైరెక్టర్ వెతుకుతున్నాడని తెలుసుకున్న గుండు హనుమంతరావు విచిత్రని ఆ క్యారెక్టర్ కి రికమెండ్ చేయడం జరిగింది. ఇక డైరెక్టర్ పిఏ అరుణ్ ప్రసాద్ కి విచిత్ర లుక్ సెట్ అవడంతో ఆ పాత్రకి ఈమెను ఫిక్స్ చేసి చెన్నై నుండి కేరళలోని మలంపులా అనే లొకేషన్ కి రప్పించారు. అలా ఈమెకు 3 స్టార్ హోటల్లోని ఒక రూమ్ ని ఇవ్వడం జరిగింది. ఇక ఆ మూవీలో యాక్ట్ చేసిన స్టార్ హీరో బాలకృష్ణ గారు ఈమెను లైంగికంగా వేధించారని, అతని వేధింపుల కారణంగానే నాకు కాబోయే భర్తని నేను హోటల్లో కలిశానని చెప్పుకొచ్చింది. అంటే ఆ హీరో రోజు తాగొచ్చి నా గది తలుపులు తట్టేవాడు, ఆ గండం నుంచి ఎలా బయటపడాలో అని భయపడేదాన్ని. దీంతో నా రూమ్ లో ఉన్న ఫోన్ కి ఎవరి దగ్గర నుంచి కాల్స్ రాకుండా చూడమని ఆ హోటల్ సిబ్బందితో నేను వేడుకున్నాను. అలా ఆ హోటల్ మేనేజర్ నా పరిస్థితి అర్థం చేసుకొని చిత్ర యూనిట్ కి తెలియకుండానే రోజు ఒక గదికి షిఫ్ట్ చేస్తుండేవాడు. అలా నేను పాత రూమ్ లో ఉన్నాననుకొని ఆ హీరో వచ్చి రోజు డోర్ని తట్టేవాడు. దీంతో అతడికి ఒకరోజు సహనం నశించి నాకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అలా షూటింగ్లోనే ఆ హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, దీంతో అక్కడే ఉన్న స్టంట్ మాస్టర్ విజయ్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి చెబితే అతడు రివర్స్లో విచిత్ర చెంప చెల్లుమనిపించాడు. ఇక అలా చెంపదెబ్బ అచ్చులతో యూనియన్ దగ్గరికి వెళ్ళి రాధారవి గారికి కంప్లైంట్ ఇవ్వగా అతను ఈమెకు ఆ సంఘటన గురించి మర్చిపోమని చెప్పడం జరిగింది. అలా ఈ విషయం హోటల్ మేనేజర్ అయిన షాజీకి చెప్పుకుంటూ విచిత్ర బాధపడుతుండగా అందుకు అతను కనీసం గౌరవ మర్యాదలు ఇవ్వని చోట ఎందుకు పనిచేస్తున్నావు, గౌరవంగా బ్రతికే పని చేయని చెప్పడంతో అప్పటి నుండి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇక ఇదిలా ఉంటే విచిత్ర బాలయ్య బాబు ఇష్యూ గురించి అప్పట్లో అన్ని న్యూస్ పేపర్లో, మీడియాలో వైరల్ అవ్వడంతో విచిత్రకి పూర్తిగా ఛాన్సులు తగ్గిపోయాయి.
నేను ముందే చెప్పినట్టు ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా నష్టం ఆకుకే. కాబట్టి ఇండస్ట్రీలో జరిగే లైంగిక వేధింపుల్ని ఎవరు బయట పెట్టినా వారి కెరియర్ కూడా విచిత్రలాగే ఎండ్ అయిపోతుంటుంది. అందుకే చాలా మంది అక్కడ జరిగే వేధింపుల్ని బయట పెట్టరు. ఒకవేళ బయట పెడితే వారికి ఛాన్సులు రాకుండా చేస్తారని భయపడతారు. ఇక ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈమెకు పూర్తిగా ఛాన్సులు రాకపోవడంతో 2001 జూలై 7న హోటల్ మేనేజర్ షాజీని పెళ్లి చేసుకుంది. ఇక ఆ పెళ్లి తర్వాత ఈమె హస్బెండ్ పనిచేసే హోటల్ కి కొంతమంది సినిమా వాళ్ళు వచ్చి విచిత్రకి పెళ్లికి ముందే సత్యరాజ్, ప్రభు, కార్తిక్, గౌండమణి, వడివేలు ఇలా చాలా మందితో ఎఫ్ఐఆర్స్ పెట్టుకుందని చెప్పి వారితో క్లోజ్ గా ఉండే పిక్స్ ని కూడా ఇతనికి చూపించి వీరిద్దరిని విడదీయడానికి చాలా మంది ట్రై చేయడం జరిగింది. కానీ విచిత్ర భర్త ఈమెకు తోడుగా ఉంటూ వీరు చెన్నైని వదిలేసి మైసూరుకెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక కోవిడ్ ముందు వరకు మైసూరులోని ఒక రెస్టారెంట్ ని రన్ చేస్తూ వీరు ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుండేవారు. కానీ ఎప్పుడైతే కోవిడ్ వచ్చి లాక్డౌన్ పడిందో ఆ హోటల్ బిజినెస్ లాస్ అవ్వడంతో వీరి ఆర్థిక పరిస్థితుల కారణంగా సీరియల్స్ లో నటించాలని విచిత్ర డిసైడ్ అయింది. ఇందుకు భర్త కూడా సపోర్ట్ చేయడంతో తమిళ్లో రాసాతి, కార్తిగై దీపం అని చేస్తూ తెలుగులో గీతా గోవిందం అనే సీరియల్లో కూడా యాక్ట్ చేసింది. ఇక ఇప్పుడు ఈమె తమిళ్ బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. ఈ ఇష్యూలో అసలు తప్పెవరిదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇప్పటి వరకు విచిత్ర తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో హీరోయిన్ గా, ఐటమ్ డాన్సర్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 75 సినిమాల్లో నటించింది. ఫోక్స్, పాప పుణ్యాలు డిసైడ్ చేసేది కాలమే. కాలానికి విపరీతమైన మెమొరీ పవర్ ఉంది. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు. కర్మ రూపంలో వడ్డీతో సహా తిరిగిచ్చేస్తుంది. ఇది ఫోక్స్ నటి విచిత్ర గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.